అయ్యా దివ్యల మాధురి మేడం గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, అబ్బా మీరు నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. అసలు మీ ఇద్దరి యొక్క మన రీసెంట్గా కూడా లవర్స్ డే రోజు ఒక ఏదో వీడియో వచ్చినట్టుంది. మీ యొక్క డ్యాన్సులు చూస్తుంటే, మీ ప్రేమలు చూస్తుంటే అసలు రాష్ట్రం మొత్తం అన్నీ మర్చిపోయి మీవే చూస్తున్నారు. మీకు అవసరమా ఈ వయసులో ఇవి? దువ్వాడ గారు దగ్గర దగ్గర మీకు 60 ఏళ్ళు వస్తున్నాయి. మీకు జగన్ గారు ఎంతో వాల్యూ ఇచ్చారు. మీకు ఎన్నో పదవులు కూడా ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో మీరు ఈ విధంగా ఆమెను ఏమనాలి? భార్య కాదు కదా, వేరే వ్యక్తి భార్య ఆమె. మీకు విడాకులు కాలేదు, పరాయి స్త్రీతో ఇటువంటివి పెట్టడం ఏందండి బాబు? మీ ప్రేమలేమో కానీ మీ శ్రీకాకుళం ప్రేమలు అసలు చూసి చూసి జనాలు కూడా తెగ పులిపెక్కిపోతున్నారు. మీరు కోయి కోయి అంటారు, మొయ్యి మొయ్యి అంటారు. ఏదో ఈ కోయి కోయి అంటో మొయ్యి మొయ్యి అంటో మీ డ్యాన్స్ ఏంటో. మాధురి గారు మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. మీ డ్యాన్స్ చాలా బాగుంటుంది. మీ పాటలు అసలు సూపర్. చక్కగా మంచి సినిమాలో యాక్ట్ చేయొచ్చు కదా హీరోయిన్గా. మీకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిజంగా నేను కూడా ఫ్యాన్నే. నిజంగా మీరు చాలా బాగుంటారు. మీ డ్యాన్స్ చూశానంటే నేను ఇంకా అన్నీ మర్చిపోయి చూస్తుంటా. ఇక మీ పాట విన్నారంటే ఆ పాట ఏంటి? కరిగిపోయాను కర్పూర వాణిలా, కరిగిపోయాను కర్పూర వాణిలా అని మీ గొంతు విన్నప్పుడు అబ్బా బాబా బాబా బాబోయ్, నేను కరిగిపోయినాను. చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కరిగిపోతున్నారు. అంత టాలెంట్ ఉందండి మీలో. అసలు ఒక టైంలో నెంబర్ 1 ట్రెండింగ్ మీదే. అన్నీ మర్చిపోతాను. అంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి మీరు, అన్నీ తెలిసిన మీరు ఇట్లాగా ఆయనతో కలిసి సహజీవనం చేయటం ఏంటి? మీరు ఈ సమాజానికి అసలు ఏమి సందేశం ఇస్తారు? ఇటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. బహుశా మన చట్టాల్లో ఉండే లోపాలేమో ఇవన్నీ. వాటైనా మన రాజ్యాంగాన్ని మార్చేయాలి. ఇంకా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఆల్రెడీ కొన్ని తీర్పులు కూడా వస్తున్నాయి. సహజీవనం తప్పు కాదని దాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు చేసేసారు. ఇద్దరు నిజంగా లవర్స్ అయితే చక్కగా మీ ఇంట్లో ఏమో లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో కూర్చొని. ఈ విధంగా మీరు లవర్స్ వీడియోస్ తీసి జనాల మీదకి వదిలి ఈ జనాల్ని మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారో తెలియట్లేదు. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ నేమ్ రాకుండా మటుకు మీరు చేయాల్సిన బాధ్యత మీకుంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మీరు ఆ ప్రాంతంలో ఒక బలమైనటువంటి వ్యక్తులుగా ఉండి సరైన విధానంలో ప్రజల్లో కూడా మీరు మంచి ఓటు బ్యాంకులు కూడా పెంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే విధంగా మీరు చేయాలి. దానికోసం మీరు తప్పకుండా చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. దయచేసి మీ ప్రేమ కార్యకలాపాలు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. ఇంకా అంతమంది మేము మిమ్మల్ని ఆపలేం కదా. ఎవ్రీవన్ హ్యాస్ రైట్. మీ ప్రేమ కార్యకలాపాలు కనీసం ఒక 2-3 సంవత్సరాలు కానివ్వండి, వచ్చే ఎలక్షన్ల వరకు. అప్పుడన్నా కొంచెం మానేసేసి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి చక్కగా ఓటు బ్యాంకును కూడా సంపాదించాలని కూడా మేము కోరుకుంటున్నాం. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అక్కడ. ఆ విధంగా కూడా కోరుకుంటున్నాం. ఆ విధంగా మీరు కృషి చేస్తే మేమంతా సంతోషిస్తాం. పెద్ద దండం మీకు.